హల్లెలూయా. చేరువచ్చిన ప్రజలకి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గతించడం కాదు కాబట్టి సజీవులకులో ఉంచి ఈ సన్నిధిలో ఇటు రీతిగా మనందరినీ కూర్చున్న విధానం బట్టి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. లెంట్లోని 5వ ఆదివారము ఈ దినముకి ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. దయచేసి క్షమించండి, స్పెషల్ వర్తమానం మనకి కదా. అపోస్తుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, చేసి నాతో ప్రతి ఒక్కరు చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడు. పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినముందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్న దేవుడు దీవించును.